నమస్తే వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణం చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెదపులిపాక గ్రామంలో నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజలకు ఏ సమస్యన్న సచివాలయంలో ఇబ్బంది అనిపించిన డిడిఓ కార్యాలయ వేదికగా పరిష్కారం దొరుకుతుందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. తాడిగడప మున్సిపాలిటీలో గడిచిన కూటమి ప్రభుత్వ పాలనలో కోట్లాది రూపాయలు వివిధ శాఖల ద్వారా మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్ నిర్మాణం చేయగలిగామని బోడే ప్రసాద్ తెలిపారు. పెదమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 70 లక్షల తాడిగడప మున్సిపాలిటీ నిధులతో పోరంకి సర్కిల్ కేసీపీ కాలనీ నందు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తే నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి గౌరవిస్తారని, కష్టపడి పనిచేస్తే కాస్త అలసిపోతామేమో కానీ ప్రజల ఆదరాభిమానం ముందు ఎంత కష్టమైనా ఇబ్బంది ఉండదన్నారు. 30 కోట్లు ఇక్కడ కానూరులో ఖర్చు పెట్టాం. మనా కళ్యాణ మండపం దగ్గర, అలాగే వర్ధిని రోడ్డు, అమరావతి కాలనీ రోడ్డు, ఓల్డేజ్ హోమ్ రోడ్డు, మాణికినార్లో రోడ్లు వేస్తూ ఉన్నాం. చాలా రోడ్లు వేస్తున్నాము. ఈరోజు మరి కేసీపీ కాలనీ పెద్దలు చెప్పారు, ఉమామహేశ్వరరావు గారు. నాకు దాదాపు చిన్నతనంలో ఈ చుట్టుపక్కల కాలనీలు లేనప్పుడు 82లో అసలు కాలనీ అంటే తెలియదు. ఇక్కడ విజయవాడకి ఒక లేఅవుట్ అంటే, గేటెడ్ కమ్యూనిటీ అంటే విజయవాడకి తెలియదు. కేసీపీ కాలనీ అనేది మొట్టమొదటిగా మేము చూసింది. ఇది అంత పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి 8 ఎకరాలని ఇందాక చెప్పారు. 8 ఎకరాలతో అటు ఇటు రో హౌసెస్ లాగా కట్టి, చక్కటి చెట్లు, రోడ్డు, డ్రైనేజీలు కట్టి, ఇప్పటి వరకు నాకు తెలిసి మున్సిపాలిటీకి మీ కాలనీ మీద ₹1 బడ్డెన్ కూడా లేదు. ఎందుకంటే రోడ్డు వాళ్ళే వేసుకున్నారు, డ్రైన్లు మీరే చేసుకున్నారు. కేవలం ఒక గార్బేజీ, ఎలక్ట్రికల్ బిల్సే, వాటర్ కూడా మీదేనేమో నాకు తెలిసి. ఇలాంటి కాలనీస్ ఉంటే పట్టణాలకి ఆదాయం పెరుగుతుంది. ఇంకా ఈ మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి అవసరం. తర్వాత ఇప్పుడు 82 తర్వాత ఇప్పుడే రోడ్డు వేయడం, మధ్యలో ఏమన్నా వేసారు, మధ్యలో 2 సార్లు బీటీ కోటింగ్ వేసి ఉంటారు. మళ్ళీ ఇప్పుడు శాశ్వతంగా సిమెంట్ రోడ్డు వేసాం. చక్కగా అటు ఇటు కూడా నీట్గా చక్కగా చేసుకొని, ఎట్లాగో చెట్లు ఉన్నాయి, ఎక్కడ చెట్లు కూడా పోకుండా కాంట్రాక్టర్ బాగా పనిచేశారు. ఆ చెట్లని కాపాడుకుంటూ డ్రైన్లు కూడా త్వరలో అవసరమైతే డ్రైన్లు కూడా పెడతాం. మరి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లోనే రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మంచి మున్సిపాలిటీ అని చెప్పేసి అనుకునే విధంగా పనిచేస్తాము అని మీ అందరికీ తెలియజేస్తూ. కంకిపారు మండలం వేల్పూర్ గ్రామం ఎస్ఆర్కే కాలేజీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు బోడే ప్రసాద్. ఈ సందర్భంగా బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం. వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చిన ఇక్కడ ఒకే లక్ష్యంతో సమాజానికి సేవ చేయడం, గ్రామాన్ని శుభ్రం చేయడం, మొక్కలు నాటడం లేదా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలనతో వారి జీవితానికి మంచి మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. మన కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం జీవించటమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ముందు మనలో మార్పు రావాలి. పరిశుభ్రత, పచ్చదనం అనేది కోల్పోతూ ఉన్నాం. మీరు ఏ గ్రామంలో అయినా చూసుకోండి, భవిష్యత్ తరాలకు కావాల్సింది ఈ భూమి మీద నివసించడానికి మంచి వాతావరణం. మనం పుట్టినప్పుడు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో, భవిష్యత్తులో మీ పిల్లలు అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ అవ్వచ్చు, వాళ్లకు కూడా ఇదే ఎన్విరాన్మెంట్ మనం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. అది ఇవ్వాలి అనంటే ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది. ముందు మీలో మార్పు వస్తే తల్లిదండ్రుల్లో మార్పు వస్తుంది, మాలో మార్పులు వస్తాయి. ఎందుకు యువత అన్నానంటే, దాదాపు 40% మంది మన భారతదేశంలో యువత జనాభా ఎక్కువ.
మీలో ఆలోచనలు రావాలి, మీలో మార్పులు రావాలి. వచ్చినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రత పైన, మొక్కలు నాటే దానిపైన ఈరోజు మరి ఎన్సిసి ద్వారా మీరందరూ కూడా తీసుకున్న ఈ కార్యక్రమం పూర్తిగా మీ యొక్క అవగాహన వచ్చి ఈ ఊర్లో కార్యక్రమం చేయటమే కాకుండా భవిష్యత్తులో మీ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించే విధంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతును రాజుగా చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన సాకారం చేసేలా రైతునకు తోడుగా ఉంటామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం పెడపులిపాక గ్రామంలో రైతన్నాని కోసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి భూమిలో పోషకాలు పెంచేలా ప్రభుత్వం మండల వ్యవసాయ అధికారి సూచిస్తున్న మెరుగైన దిగుబడి సాధించేలా రైతుకు అండగా ఉంటామని అన్నారు. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండూ కూడా మన ప్రాంతానికి వర్షపాతాన్ని ఎక్కువ తీసుకొస్తాయి. దానివలన ఎక్కువగా వరి పంట ముంపుకు గురైతే మెట్ట రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. మరీ ఎక్కువ వర్షపాతం పడితే మెట్ట రైతులు కూడా నష్టపోతారు. అందుకనే ఇప్పుడు దీని మీద వ్యవసాయ సిబ్బంది అలాగే రైతులు కలిసి ఇలాంటి వర్క్షాపులు పెట్టుకొని, దీని ముఖ్య ఉద్దేశం రైతాంగం నష్టపోకూడదు, అలాగే ప్రజలు కూడా మనం ఏదైతే పండించామో ఆ పంట ఎక్కువగా కొనుగోలు చేసే విధంగా మనం ఆ పంటను పండించాలి, అలాగే మార్కెటింగ్కి అవకాశాలు ఉన్న పంటలు ఎక్కువ పండించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడటం జరిగింది. మనం తేమ శాతం కరెక్ట్గా ఉన్న పంట తీసుకెళ్తే ఎక్కడన్నా ₹1 తగ్గిస్తే అతనికి అవసరమైతే ఆ మిల్లు సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం తొందరపడి వాతావరణ హెచ్చరికలతోటి తేమ శాతం ఎక్కువ ఉన్న పంటని కటింగ్ చేసి అంటే అది మన తప్పు అని నేను అంటలేదు, వాతావరణం సహకరించకపోవటం వలన హడావుడిగా ఇప్పుడు 364 రోజులు మనం వ్యవసాయం చేసి పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు రావటం, వర్షాలు పడటం వలన ఎకరాకి 30,000, 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాతావరణం సహకరిస్తే బాగుండని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం. సహకరించినప్పుడు హడావుడిగా దాన్ని హార్వెస్ట్ చేసి మనం రైస్ మిల్లర్కి తీసుకెళ్ళినప్పుడు ఆ తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అది మనకి కోతలకు గురవుతూ ఉంది. ఎక్కువగా నేను కలెక్టర్ గారు కానీ వ్యవసాయ సిబ్బంది కానీ చర్చించుకున్నప్పుడు ఎక్కువగా కృష్ణా జిల్లాలోనే ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొనాల్సి వస్తూ ఉంది. మేము చూసాం దాదాపు 15 రోజుల నుంచి వ్యవసాయ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ కటింగ్ చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్స్కి చేర్చే విధంగా ఆఖరికి ట్రక్కులను కూడా రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ని కూడా ఆపేసి రైసు ఏదైతే వ్యవసాయ క్షేత్రాలకి తరలించిన సందర్భాలు ఈ రోజుకి కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే కేవలం 15 రోజుల్లోనే, ఇప్పుడు ఆల్రెడీ మొదలయ్యి 10 రోజులైంది, 15 రోజులైంది, 15-20 రోజుల్లోనే దాదాపు 50-60% కటింగ్ పూర్తి అయిపోయింది. ఈ 2 నెలల్లో చేయాల్సింది దాదాపు 4 రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 100% ఎక్కువ కటింగ్ అయిపోయింది. ఈరోజు ఇందాక చెప్పారు ఫామ్ ఆయిల్కి ఎక్కువ డిమాండ్ ఉందని. నేను అటు వెళ్ళినప్పుడు ఫామ్ ఆయిల్ రైతులను కూడా అడిగాను, నేను సంవత్సరానికి ఎంత మిగులుతున్నాయి అంటే ఖర్చులు పోను ₹1,00,000 మిగులుతున్నాయి అని చెప్పారు. వర్క్ తక్కువ, అంతర్గత పంటలు పండించుకో, ఎరువులు వాడకం నిజంగా దురదృష్టం. ఎందుకనంటే అది మళ్ళీ తిరిగి మనకే రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఎందుకు అనంటే యూరియా కానీ లేకపోతే నిన్న మేము తాడిగడప వెళ్ళాం ఒక 2 రోజుల క్రితం, బీరకాయ చూస్తే
కూరండి తినేసేయాలన్నంత నేవలంగా చక్కగా చాలా బాగున్నాయి ఇది బీరకాయలు. నేను ఆ రైతుని అడిగితే ఇది అంత చక్కగా ఉందంటే అన్ని ఎరువులు మేము పురుగు మందులు కొట్టినట్టే, మీరు తిన్నారు అని అంటే జబ్బులకు గురైనట్టే అని చెప్పాడు. అదేంటన్న అంటే మేము పురుగు మందు కొట్టకుండా ఈ బీరకాయ ఇంత నేవలంగా రాదు, ఈ అరటికాయ ఇంత రాదు, ఆఖరికి అరటికాయ ఊరటానికి కూడా పై మందులు కొడతా ఉన్నాం అన్నారు. మరి ఇట్లా అయితే అంటే లేకపోతే ఎవడు ఈడు కాయ మీద మచ్చ ఉందంటే అరటికాయ కొంటారా అని అడుగుతున్నారు. అరటికాయ పైన మచ్చ ఉంటే కాయ తినడానికి ఏం ఇబ్బంది లేదు. మనలో కూడా ఆలోచన మారాలి. మనం ఆకుకూరలు ఇంటికి తెచ్చుకుంటాం, ఆకుకూరలు తరంగానే ఈ అక్కాయలందరూ కూడా బెజ్జం ఉండగానే దాన్ని తుంచి పక్కన పడేస్తారు, పురుగు ముట్టింది కదా అని. పురుగు ముడితే ఏమవుతుంది, దాంట్లో పురుగు లేదు కదా, అంతకన్నా పెద్ద పెద్ద పురుగులు జంతువులే తింటున్నాం మనం. పురుగు మందు కొట్టకుండా ఆ బెజ్జాలు ఉన్న ఆకులైనా కూరలో వేసుకోవచ్చు. కానీ మన ఆలోచన ఏంటి, అది పురుగు ముట్టింది ఏమో తీసి పక్కన పడేస్తాం. దాని మీద మందు కొడటం వలన ఆ ఆకు దాంట్లో పురుగు మందు దిగిపోయి అది మన బాడీలోకి వెళ్ళి క్యాన్సర్, ఇతర జబ్బులకి అంటారు. నాకు ఏ అలవాటు లేవు, నాకు ఎందుకు వచ్చింది ఈ జబ్బు అంటే, ఏ అలవాటు అవసరంలా. అలవాట్లు ఉన్నవాడి కన్నా ప్రమాదంగా మనం పురుగు మందులు తింటా ఉన్నాం. అలవాటు ఉన్నాడుగా బెటర్గా ఉన్నాడు, ఫిల్టర్ అయిపోతూ ఉన్నాయి. అలవాట్లు లేకుండా ఆకుకూరలు పప్పు కూరలు తినేవాళ్ళేమో ఈ మందులు చల్లి సైకిల్ మీద వెళ్తా చాలామంది ఆకుకూరలు బాగున్నాయి ఆకుకూరలు తీసుకెళ్తాను, కానీ దాని నిండా పురుగు మందే. అక్కడ కంకిపాడు ఉంది, ఉయ్యూరు ఉంది, ఇక్కడ రైతు బజార్ ఉంది, ఇక్కడ రైతు బజార్ ఉంది. 4 రైతు బజార్లు ఆర్గానిక్ షాపులు ప్రత్యేకంగా ప్రోత్సహించాలి. మనం ధరలు కూడా పెంచి ఇవ్వాలి వాళ్ళకి. మనం ఈ కెమికల్స్ వాడిన దీనికన్నా కూడా 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి ఆర్గానిక్, కానీ 100% ఆర్గానిక్ చేయగలగాలి. చేస్తే డెఫినెట్గా అది సపోర్ట్ చేయాలి మనం కూడా. ఉయ్యూరు కేంద్రంగా డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేయడం ప్రజలకు పరిపాలనను అందించడంలో వెసులుబాటు కలిగిస్తుందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం గండిగుంత సచివాలయ ప్రాంగణంలో మొదటి అంతస్తులో డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ప్రభుత్వ పనితీరులో పారదర్శకత కొరకు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 77 రెవెన్యూ డివిజన్లలో డిడిఓ కార్యాలయాలు ఈ రోజు ప్రారంభించడం జరుగుతుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 ప్రాంతాల్లో డిడిఓ, డిఎల్పిఓ, అలాగే మెప్మా, ఏపీడి అన్నీ కూడా ఒకే కార్యాలయంలోకి ఒకే చోట ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేయటం జరుగుతూ ఉంది. గతంలో పల్లె పండగ కార్యక్రమం అప్పుడు పెద్ద ఎత్తున 25,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేయటం జరిగింది. మళ్ళీ ఇది రెండవ అడుగు కింద ఈ యొక్క డిడిఓ కార్యాలయాలన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవం. అలాగే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం శాసకీయ నిధుల ద్వారా అన్ని గ్రామాలకి కనెక్టివిటీ రోడ్లు కూడా నిధులు కేటాయించి త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అందరికి కూడా మరి పెద్ద ఎత్తున ఈ 1 సంవత్సరన్నర కాలంలో ఈ రాష్ట్రంలో గ్రామాలు పట్టణాలు కూడా అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ఒక పక్క సంక్షేమం అభివృద్ధి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అలాగే ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో జనవరి పండగలోపు ముందు టెంపరీగా ఎక్కడైతే మొన్న తుఫానికి గోతులు పాట్ హోల్స్ పడినాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్కులు చేయటం, పూర్తి స్థాయిలో అభివృద్ధి కూడా టెండర్లు పిలవబోతూ ఉన్నారు, అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మాణం చేస్తున్నామన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెదపులిపాక గ్రామంలో నిర్వహించిన రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రజలకు ఏ సమస్యన్న సచివాలయంలో ఇబ్బంది అనిపించిన డిడిఓ కార్యాలయ వేదికగా పరిష్కారం దొరుకుతుందన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.